ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము అందరము కలిసి చదువుకుందాం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా, మనం అంతకుముందు చెప్పుకున్నాం ఆత్మల వివేచన వరం గురించి. మరి అంతకుముందు వీక్ మనం చెప్పుకున్నాం. అంటే ఆత్మలను వివేచించుట, ప్రతి ఆత్మను కూడా మనం నమ్మకూడదంట. నమ్మకుండా ఏం చేయాలండి? దేవుని సంబంధమైనదా కాదా అని మనం టెస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. సో మనం దేవుని సంబంధులు కారు అనే విషయాన్ని ఎలా తెలుసుకుంటామండి? మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం కదా, ఏంటి ఆ టెస్ట్? అది మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుణ్ణి చూచిన వాడు కాడు. ఒకసారి ఆ వాక్య భాగం చూద్దామండి. మొదటి యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక, మూడవ పత్రిక, లాస్ట్ పేజ్ నెంబర్ 226 వస్తుంది. యోహాను పత్రికలో మనం చూస్తే ఒకటే అధ్యాయం ఉంటుంది. అందులో 11వ వచనంలో ఏముందండి? ప్రియుడా, చెడు కార్యము కాక మంచి కార్యం అనుసరించి నడుచుకునుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుణ్ణి చూచినవాడు కాడు. సో మొట్టమొదటిగా మనం ఎవరినైనా పరీక్షించవలసిన అంశము, ఆ వ్యక్తి మేలు చేసేవాడా కీడు చేసేవాడా? సో ఈ దినం మనం మేలు చేసిన ఒక వ్యక్తి గురించి, కీడు చేసిన ఒక వ్యక్తి గురించి, మేలు చేసిన వ్యక్తి ఏ విధంగా మరి మేలు పొందాడు, కీడు చేసిన వ్యక్తి ఏ విధంగా కీడు పొందాడు అనే విషయాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ఎస్తేరు గ్రంథంలో మనకి ఒక సెంట్రల్ ఫిగర్ ఒకటి కనిపిస్తాడు. అతని చుట్టూనే ఈ స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది అన్నమాట. అతను ఒక విలన్. ఎవరండి అతను? హామాన్. హామాను అనే అతను ఈ స్టోరీకి, అంటే ఎస్తేరు యొక్క జీవిత చరిత్రకు చాలా కేంద్రమైన వ్యక్తి అన్నమాట. అతని చుట్టూనే ఈ యొక్క గ్రంథమంతా నడుస్తూ ఉంటుంది. అతనే హామాన్. సో ఈ హామాను ఎవరు అంటే, మరి ఎస్తేరు రాణిగా ఉన్న సమయంలో ఆ రాజుగారి కింద ఉండే ప్రధానమంత్రి అంటే ఏంటండి? నెక్స్ట్ రాజు అన్నమాట. సో అంతటి పవర్ఫుల్ వ్యక్తి ఈ హామాను. అయితే ఈ యొక్క మొర్దెకై ఎవరండి? మొర్దెకై ఎవరు? ఎస్తేరు యొక్క పినతండ్రి, సొంత తండ్రి కాదు, పినతండ్రి అన్నమాట. సో అతను తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆమెను ఏం చేశాడు? అతను ఆమె బాధ్యత తీసుకొని ఆమెను పెంచుతూ ఉన్న క్రమంలో ఎస్తేరు రాణిగా ఉండే అవకాశాన్ని ప్రభువు దయచేశారు. ఇలాగ జరుగుతూ ఉండగా ఈ మొర్దెకై ఎక్కడుంటున్నాడట? వాచ్మెన్ అన్నమాట. ఇతను ఒక వాచ్మెన్గా మనం చెప్పుకోవచ్చు. రాజుగారి గేటు దగ్గర ఉండే ఒక వ్యక్తి, ఒక చిన్ని పోస్ట్ అన్నమాట ఈ మొర్దెకైది. సో రోజు అతను వస్తున్నాడు, అతను ఉద్యోగం చేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అయితే ఈ హామాను అనే ఒక వ్యక్తి చాలా దుష్టుడైన వ్యక్తి అన్నమాట. ఇతను ఏం చేస్తున్నాడంట? రోజు మరి ప్రధానమంత్రి గారు వెళ్ళిపోతుంటే మనం ఏం చేస్తామండి? మన రోడ్స్లో ఆ మంత్రి గారు వెళ్ళిపోతుంటే మనం ఏం చేస్తాం? వందనాలని చెప్తాం. ఇష్టమున్నా లేకపోయినా మనం నమస్తే చెప్పాలి కదా. అలాగే అక్కడ కూడా ఈ ప్రధానమంత్రికి అందరూ ఏం చేస్తారట? సాష్టాంగ నమస్కారము చేస్తారు. కానీ ఈ మొర్దెకై నమస్కారం చేయడంట. ఎందుకు నమస్కారం చేయడు అంటే దానికి ఒక రీజన్ ఉందన్నమాట. మొర్దెకై యూదుడు. ఈ యూదా జనాంగముకున్న ఒక కట్టుబాటు ఏంటంటే, దేవునికి తప్ప ఏ మనుషుడికి నమస్కారం
చేయకూడదు. సో ఆ కట్టుబాటులో తను ఉన్నాడు కాబట్టి తను ఏం చేశాడట, ఆ హామానుకి సాష్టాంగ నమస్కారం చేయలేదు. ఈ విషయాన్ని చూస్తున్న ప్రతిసారి హామానుకి ఏమొచ్చేది, కోపం వచ్చేది అనమాట. అందరూ నాకు వంగి వంగి దండాలు పెడుతుంటే వీడేంటి నన్ను లెక్క చేయకుండా ఉంటాడా అనే కోపము తన మనసులో ఉంది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా మనం ఎందుకు టెస్ట్ చేయాలి అనేది మనము దాని కంటిన్యూషన్ అనమాట. అంటే మనం ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం, మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరు మనతో సహవాసం చేస్తూ ఉన్నారు అనే విషయాల పట్ల మనకు ఒక జాగ్రత్త గనుక లేకపోతే ఎటువంటి నష్టాలు మనం ఎదుర్కొంటామో ఈ వాక్య భాగంలో తెలుస్తుంది అనమాట. ఇక్కడ మొర్దెకై ఇలాగూ చెయ్యకపోవటం చూసి అక్కడ ఉన్న కొంతమంది, మన చుట్టూ కొంతమంది దుష్ట సమూహం ఎప్పుడు ఉంటారు, వాళ్ళని మనం ఏం చేయాలండి, టెస్ట్ చేయాలన్నమాట, పరీక్షించాలి. అందుకని ఇక్కడున్న ఒకళ్ళు ఏం చెప్తున్నారట, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయంలో 4వ వచనం అండి. ఈ ప్రకారము వారు ప్రతి దినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పట్టకపోయిన గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. చాలండి, అక్కడున్న మనుషుల్లో ఎంత వికెడ్డో మనం చూస్తున్నాం. ఓకే, అతని కట్టుబాటు ప్రకారం అతను నమస్కారం చేయలేదు. కానీ కొంతమంది ఏం చేశారు, అబ్బా వీడన్న మాటలు సాగిపోతాయా, అసలు ఇతను ఎంతవరకు నిలబడతాడో అని ఏం చేశారు వాళ్ళు, ఈ విషయాన్ని హామానుకు చెప్పారన్నమాట. అంటే మన పరిభాషలో చెప్పుకోవాలంటే మనల్ని కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ప్రవోక్ చేస్తూ ఉంటారు, అంటే రెచ్చగొడతా ఉంటారనమాట. అయ్యో వాడు అలా ఉన్నాడు, ఈమె ఇలా ఉంది, నీకు తెలీదా ఈ విషయం, ఇదేంటో నువ్వు చూడొచ్చు కదా, నీకు అధికారం ఉంది కదా అని చెప్పి అతన్ని ఏం చేశారండి, రెచ్చగొట్టారనమాట. వెంటనే కొంతమందికి ఒక విషయం చెప్పగానే పలానా వాళ్ళు మీ గురించి ఇలా అన్నామనుకోండి, అసలు వాళ్ళు అన్నారో లేదో మనకి ఇంకా మనం దాన్ని టెస్ట్ చెయ్యం, దాన్ని తెలుసుకోం. వెంటనే ఆ పాము విషంలాగా ఆ మాట బుర్రకెక్కేస్తూ ఉంటుంది కొంతమందికి కదా. సో ఈ హామాను కూడా తను న్యాచురల్గానే వికెడ్ దుష్టుడు కాబట్టి తనకి వెంటనే బుర్రకెక్కేసిందనమాట. మొర్దెకై ఎంత పని చేస్తాడా, చూస్తాను మొర్దెకై సంగతి అని వెంటనే తనలోనికి ఒక దుష్ట ఆలోచన వచ్చేసింది. రాగానే ఏం చేశాడంట అతను, ఒకసారి మనం చూద్దామండి. 5వ వచనంలో ఏముందంటే, మొర్దెకై వంగకియు నమస్కరింపకియు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణం మాత్రం తీయుట స్వల్ప కార్యమని ఎంచి. చాలండి, ఇతనికి ఇంకెంత కక్ష వచ్చేసిందంటే మొర్దెకైని చంపేయాలి అని పెట్టుకున్నాడు అనమాట. అది కూడా ఎలా అనుకున్నాడు, చాలా స్వల్ప కార్యం, అంటే చాలా ఈజీ అనుకున్నాడు అనమాట. అతన్ని చంపడం చాలా ఈజీ అనుకున్నాడు. ఎందుకని, అతనికి అధికారం ఉంది, రాజుగారు ఏం చెప్తే తను ఏం చెప్తే రాజుగారు దానికి ఓకే చేస్తారు, అంతటి పవర్ తన చేతిలో ఉంది కాబట్టి తను ఏమనుకున్నాడు, ఆఫ్టర్ ఆల్ మొర్దెకైని చంపడం చాలా ఈజీ అనుకొని ఇంటికి వెళ్ళి ఏం చేశాడట, ఒక ప్లాన్ వేశాడంట. వేసి మనం 6వ వచనం లాస్ట్ లైన్లో చూస్తే మొర్దెకై ఒక్కడనే కాదండి, మొర్దెకై తను ఎవరు అని తెలుసుకున్నాడు, యూదుడు అని తెలుసుకున్నాడు. సో ఆ మొర్దెకై ఒక్కడనే కాదు, మొత్తం యోధా జాతిని అంతటినీ కూడా చంపేయాలి అనేది తనలో వచ్చిన ఒక దుష్ట ఆలోచన. ఓకే, వెంటనే తన ప్లాన్ అమలు చేశాడు, రాజుగారికి చెప్పాడు, రాజుగారి దగ్గర డబ్బు తీసుకున్నాడు, మొత్తం అందరికీ వార్త 127 సంస్థానాలు అంట. అంటే ఇప్పుడు మనం లెక్క చెప్పుకోవాలంటే 127 దేశాలకి తను అధికారం అన్నమాట. సో
ఆ 127 సంస్థానాలకి ఏం చేశాడు, మెసేజ్ పంపించాడు. పలానా రోజు పలానా తేదీన యూదులందరినీ కూడా మనము సంహరించాలి అనే ఒక చట్టాన్ని తెచ్చారన్నమాట. తెచ్చిన తర్వాత ఈ విషయము ఎస్తేరుకు తెలిసింది. తెలిసినప్పుడు తను ఏం చేసిందండి, మరి రాజుగారు తన చేతిలో ఉన్నారు కదా, రాజుగారు మరి తన భర్తే కాబట్టి ఈజీగా అతన్ని మ్యానిపులేట్ చేయొచ్చు అని అనుకోలేదు ఆమె. భర్త మీద తను ఆధారపడలేదు, కానీ మొట్టమొదట దేవుని పైన ఆమె ఆధారపడి ఏం చేశారట అండి, మనము చూస్తే 4వ అధ్యాయంలో 14వ వచనంలో ఏముందండి, ఉపవాస ప్రార్థనలు వాళ్ళు చాటించారు. మరి అందరినీ కూడా 3 రోజులు ఉపవాసం చేయమన్నారు. ఈమె ఏం చేసిందంట, రాణిగారు కూడా తన పనికత్తెలతో 3 రోజులు ఉపవాసం ఉండి 3వ రోజు రాజుగారి దగ్గరికి వెళ్ళడం, రాజుగారు ఆమెను స్వీకరించడం, ఇవన్నీ కూడా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇందులో మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మనం ఈ దినం మన సబ్జెక్ట్ ఏంటంటే హామాన్ గురించి మన సబ్జెక్ట్ అన్నమాట. సో ఈ యొక్క మరి తను రాణిగారు ఏం చేశారండి, తెలివిగా ముందే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్య బాబాయ్ రాజుగారు మా మీదకి గొప్ప కష్టం వచ్చేసింది అని చెప్పలేదు. ఆమె ఏం చెప్పింది, మీరు హామాను గారు నేను ఒక విందు చేస్తున్నాను, ఆ విందు దగ్గరకు మీరు రావాలి అని ఆమె ఆహ్వానించింది. అయితే ఈ హామాన్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక విషయం జరిగిందండి. 5వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, అతని భార్య అయిన జెరెషను అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగలకు యొరుకయ్య చేయించుము. చాలండి, ఇక్కడ తను ఇంటికి వెళ్ళాడనమాట. సో ఆల్రెడీ తను ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు, యూదులందరినీ సంహరించాలనే ప్రణాళిక తనకు ఉంది. అయితే ఇంకా తను ఇంటికి వెళ్ళి ఏం చెప్తున్నాడు, ఆ మొర్దెకై నాకు నమస్కారం చేయట్లేదు, ఆ మొర్దెకై నన్ను లెక్క చేయట్లేదు అంటే, మరి ఇక్కడ ఎవరు మెయిన్ పార్ట్ అండి మనం చూస్తున్నాం, అతని భార్య అయిన జెరూషా, అతని స్నేహితులు ఏం సలహా ఇచ్చారంట చూడండి, 50 మూర ఎత్తుగల ఒక ఉరి కొయ్య చెయ్యించుము. ఏమంటుందామె భార్య, ఏం చెప్పిందండి, ఏం చెప్పాలి యాక్చువల్గా భార్య, పోన్లేండి అతను లెక్క చేయకపోతే, అతను మీకు నమస్కారం చేయకపోతే నష్టమేంటి అని చెప్పాలి కదా. కానీ ఈమె ఏం చెప్పింది, అతను అలా చేస్తాడా అని ఏం చేసిందట, ఒక ఇంకా క్రూయల్గా, ఇంకా వికెట్గా, ఇంకా దుష్టత్వంతో కూడిన సలహా ఇచ్చింది ఈమె. ఏం చెప్పిందండి, ఒక పెద్ద ఉరికొయ్య చేయించేసే, ఆ ఉరికొయ్య మీద ఆ యొక్క మొర్దెకైని ఉరి తీయించేద్దాం అని సలహా చెప్పిందంట. ఈ సలహా హామానికి బాగా నచ్చింది. వెంటనే అతను ఏం చేశాడట, ఆ పెద్ద ఉరికొయ్య 50 మూరలంటే చాలా పెద్దది కదండి, వెంటనే దాన్ని తయారు చేయించేశాడు. తయారు చేయించేసిన తర్వాత రాజుగారు మరి హామాను కలిసి విందుకు వెళ్ళారంట. విందుకు వెళ్ళిన తర్వాత అక్కడ రాణిగారు మరి హామాను యొక్క విషయాన్ని తెలియచేయడం జరిగింది. అప్పుడు రాజుగారికి చాలా కోపం వచ్చేసిందంట. కోపం వచ్చేసి ఏం జరిగిందో మనం చూద్దామండి. 7వ అధ్యాయము ఎస్తేరు గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనంలో ఏముందండి, కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతన్నే ఉరి తీసిరి. చాలండి, అప్పుడు రాజుగారికి కోపం వచ్చేసి ఏం చేశారండి, ఈ లోపల రాజుగారికి వర్తమానం చెప్పారు. హామాను తన ఇంటి దగ్గర ఒక పెద్ద ఉరికొయ్య చేయించాడు, మొర్దెకైని ఉరి తీయడానికని చెప్పినప్పుడు రాజుగారు ఏం సెలవిచ్చారండి, ఆ ఉరికొయ్య మీదే అతనిని ఉరి తీయమని చెప్పారు. అతనిని ఉరి తీసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అంటే హామాను కీడు తలపెట్టాడు. అతని దేవుని సంబంధ లేకపోతే అపవాది సంబంధం అండి, ఇక్కడ అపవాది సంబంధి.
అతను చేసిన కీడు చివరికి ఎవరికి వచ్చింది? అతని మీదకే వచ్చింది కదా. ఇంకా అతనితోనే పోలేదండి విషయము. ఇంకా మనం చూస్తే ఎస్తేరు గ్రంథంలో 9వ అధ్యాయంలో 14వ వచనంలో చూద్దామండి. అలాగూ చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషన్లో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాని యొక్క 10 మంది కుమారులు ఉరితీయింపబడిరి. చాలండి. హామానికి ఎంతమంది కుమారులు అంటండి? 10 మంది కుమారులు అన్నమాట. సో ఈ 10 మంది కుమారులు హామానే కాదు, హామాని యొక్క 10 మంది కుమారులు కూడా ఎవరు తీసిన ఉరికొయ్య మీద, ఎవరు చేయించిన ఉరికొయ్య మీద తీయించబడ్డారు? హామానే చేశాడు. ఆ హామాను చేసిన ఉరికొయ్య చివరికి హామాను ప్రాణ నష్టం తెచ్చింది. తన 10 మంది కుమారులు కూడా చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక కీడు చేసే వ్యక్తుల యొక్క లక్షణాలు మనం చూస్తే, మనము దేవుని సంబంధులమా అపవాది సంబంధులమా? మనం చెప్పుకున్నాం, మనము మేలు చేసేవాడు దేవుని సంబంధి అని చెప్పుకున్నాం. సో మనం కీడు గనక ఆలోచించినట్లయితే ఆ కీడు చివరికి హామాను మీదకి వచ్చినట్లుగానే వస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం మేలు చేసిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటే, మొర్దెకై గురించి ఒక చక్కని విషయం ఇక్కడ ఉందండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయంలో మనము చూస్తే, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయంలో 21 నుండి మనం చూద్దామండి. ఆ దినములలో మొర్దెకై రాజగుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిగ్తాను తెరెషాను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషుని చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియచేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరూ ఒక చెట్టుకు ఉరితీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. చాలు. ఈ వాక్య భాగంలో మనం చూస్తే, మొర్దెకై ఒక వాచ్మెన్గా, ఒక గేట్ మెన్గా తను ఉంటున్న సమయంలో తనకు ఒక విషయం తెలిసింది. ఏం తెలిసిందండి? ఇక్కడ మనం చూస్తే బిగ్తాను తెరెషు అనే 2 వ్యక్తులు ఏం మాట్లాడుకుంటున్నారంట? రాజుగారిని చంపేయాలి అనే విషయాన్ని వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ విషయం ఎవరు విన్నారు? మొర్దెకైకి తెలిసింది. ఎలా తెలిసిందో తెలిసిన తర్వాత అది ఎవరికి చెప్పాడు? ఎస్తేరుకు చెప్పాడు. ఎస్తేరు ఏం చేసింది? మొర్దెకై ఇలా చెప్పారు మీ గురించి అనే విషయాన్ని రాజుగారికి తెలియచేసినప్పుడు రాజుగారు ఏం చేశారంట? ఎంక్వైరీ చేయించారు. ఇది నిజమా కాదా? సో విచారణ చేసినప్పుడు ఆ విచారణలో ఏం తేలింది? నిజమే, ఈ బిగ్తాను తెరెషు అన్న వాళ్ళు రాజును చంపాలి అనుకున్నది వాస్తవం అని తెలిసి వాళ్ళిద్దరిని ఏం చేశారట? ఉరి తీశారు. ఈ విషయము ఏం చేశారట? ఎక్కడ రాయబడిందండి? రాజ్య సమాచారపు గ్రంథములో వ్రాయించారు. సో అంటే ఇక్కడ మొర్దెకై మేలు చేశారండి, కీడు చేశారా? మేలు చేశారు. సో మేలు చేసేవారు ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. మనము దేవుని సంబంధులంగా ఉన్నప్పుడు దేవుని కాపుదల మన మీదకు ఉంటుంది. కాబట్టి హామాను కీడు చేసిన ఆ కీడు తన మీదకి రాకుండా దేవుడు మొర్దెకైని భద్రపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో ఈ యొక్క మరి ఇంకొక విషయం మనము చూస్తే 6వ అధ్యాయం అండి, ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయంలో తను చేసిన మేలు ఎంతగా మొర్దెకైని భద్రపరిచిందంటే, మరి ఈ హామాను ఒక పక్కన రాజుగారి యొక్క సంతకం తీసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి అతను ఒక ఉరికొయ్య చేయించేశాడు. ఆ ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయించాలి అన్న దానికి సంతకం కోసం ఇతను తిరుగుతున్నాడు హామాన్. ఈలోపుగా దేవుడు ఏం చేశారట? 6వ అధ్యాయం 1వ వచనంలో, ఆ రాత్రి నిద్ర పట్టకపోయిన. చాలండి, రాజుగారికి దేవుడు ఏం లేకుండా చేశారు? నిద్ర లేకుండా చేశారు. చేసిన తర్వాత ఆయనకి రాత్రంతా నిద్ర పట్టపోయేసరికి ఆయన ఏం చేశారంట? టైంపాస్ కోసం రాజ్య సమాచారపు గ్రంథం తెప్పించి చదివించుకుంటున్నారన్నమాట.
చదివించుకునేసరికి ఒక విషయం కనబడిందంట. ఆ విషయం ఏంటండి? 2వ వచనం. పాలకులైన బిగ్తాను తెరెషాను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంపయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. చాలండి. ఈ విషయము మరి రాజుగారి దృష్టికి వచ్చింది. అంటే వెంటనే రాజుగారు ఏం చేశారు, తర్వాత మనం చదువుతూ ఉంటే తెలుస్తుంది అన్నమాట అవన్నీ. మరి మొర్దెకైకి ఏమన్నా మనం ప్రతిఫలం ఇచ్చామా, బహుమానం ఇచ్చామా అన్నప్పుడు లేదు రాజుగారు, మనం ఏమీ కూడా చెయ్యలేదు అన్నప్పుడు, అయితే మొర్దెకైని మనము ఘనపరచాలి అని చెప్పి ఈ హామాన్ ఏం చేస్తున్నాడండి, రాజుగారి సంతకం కోసం తిరుగుతున్నాడు. ఎందుకని? మొర్దెకైని ఉరి తీయాలి. కానీ దేవుడు దాన్ని ఎలా ట్విస్ట్ చేశారంటే, ఆ హామాన్నే అడిగారు, నేను ఒకరిని ఘనపరచాలనుకుంటున్నాను, అతనికి ఏం చెయ్యాలి అంటే, హామాన్ అనుకున్నాడంట, నన్ను తప్ప రాజుగారు ఎవరిని కనపరుస్తారు, నేనే ఈ రాజ్యంలో గొప్పోణ్ణి కదా అని తన మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పేశాడు అన్నమాట. రాజుగారు వస్త్రాలు వేయాలి, రాజా గుర్రం ఎక్కించాలి, రాజవీధుల్లో అతన్ని తిప్పాలి, మరి రాజుగారు వేసే కిరీటం పెట్టాలి, ఇవేమేమో చెప్పేశాడు. సో వెంటనే రాజుగారు అన్నారు, నువ్వేమన్నావో అందులో ఒక్కటి కూడా నువ్వు తప్పకుండా ఇదే విషయాన్ని మొర్దెకైకి నువ్వు చెయ్యి అనగానే హామాన్కి ఏమైంది, చాలా డిసప్పాయింట్ అయిపోయాడు అన్నమాట. యాక్చువల్గా తను ఎందుకు వచ్చాడు, మొర్దెకైని చంపాలని వచ్చాడు. బట్ దేవుడు దాన్ని ఎలాగూ దాన్ని తిప్పారు అంటే, ఆ మొర్దెకైని వెళ్ళి ఘనపరచు. సో అదే బాధతో తను ఏం చేశాడు, మొర్దెకైని ఘనపరిచాడు. అంటే ఇందులో మనం నేర్చుకోవాల్సింది, మొర్దెకై చేసిన మేలు తన ప్రాణాన్ని కాపాడింది. హామాను ఏ కీడైతే చేశాడో అది తన మీదకే కాదు, తన కుటుంబం మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనల్ని ఎవరు చూడలే కదా, మనల్ని ఎవరు, మన ఆలోచనలు మనకి ఎవరికీ తెలియదు కదా అని మనం అనుకుంటాం. కానీ అన్నిటినీ ప్రభువు చూచేవారై ఉన్నారు. అందుకే సామెతలు 16:1 ఉంటుంది, హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. అంటే మనలో ఆలోచనలు అనేది మన కంట్రోల్, అది దేవుడు కంట్రోల్లో ఉంచుకోలే, అది మన కంట్రోల్లో ఉంటుంది. నేనేం ఆలోచిస్తాను, నేను మంచి ఆలోచిస్తానా చెడు ఆలోచిస్తాను, అది నా యొక్క ఓన్, నా ఇష్టం, అది అంతే కదా. సో కానీ దాని ఆలోచనలకి కూడా దేవుడు ఏమిస్తారట, ప్రత్యుత్తరం ఇస్తారంట, అంటే ఆన్సర్ ఇస్తారనమాట. ఇలా చెయ్యాలి, ఎదుటి వ్యక్తిని మాట అనాలి, ఎదుటి వ్యక్తిని నేను ఇలా చెయ్యాలి అని అనుకుంటే అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే అన్నీ కూడా దేవుని యొక్క వశములో ఉంటవి. కాబట్టి ఈ హామాను నుంచి మనం ఈ దినం మెయిన్ నేర్చుకునేది ఏంటంటే, మొర్దెకై క్యారెక్టర్ అండ్ హామాన్ క్యారెక్టర్ అన్నమాట. మొర్దెకైలో ఉన్న లక్షణం ఏంటండి, మొట్టమొదటిగా తనలో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం మనం చూస్తే ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటంటే తన తల్లిదండ్రులు, ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు చనిపోయినప్పుడు తను ఏం చేశాడండి, మరి ఎస్తేరును స్వీకరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే తను తండ్రి కాదు, సొంత తండ్రి కాదు, కానీ తన బాధ్యతను తను నమ్మకంగా చేశాడు. సో మరి ఎస్తేరు విషయంలో తను నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు తన జీవితంలో నమ్మకంగా ఉన్నాడు. నా కూతురు కాదు కదా, నా కొడుకు కాదు కదా, ఈమెను నేనెందుకు ప్రేమించాలి అని తను అనుకోలేదు కదా. కానీ సొంత పినతండ్రి అయినా కానీ తను తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ తన యొక్క బాధ్యతను చూచి ఆమెను రాణిగా నిలబెట్టడానికి తను ఎంతగానో ప్రయాసపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితంలో కూడా మన కడుపును పుట్టిన వారినే కాదు, మన చుట్టూ ఉన్న పిల్లలను కూడా, మన చుట్టూ ఉన్న వారిని కూడా ఎలా చూడాలండి, మన రక్త సంబంధికులుగా, మన తోబుట్టువులుగా, మన ప్రేమ, అందుకే ప్రేమ ఎలా ఉండాలట, నిష్కపటంగా ఉండాలట. ఎలా ఉండాలండి,
నిష్కపటం. ప్రేమ ఉంటుంది కానీ అనేకసార్లు ప్రేమలో కపటం ఉంటుందేమో, ప్రేమలో మోసం ఉంటుందేమో, కానీ తన ప్రేమ నిష్కపటంగా ఉండుట చేత మొర్దెకై తన స్వంత కూతురు కాకపోయినా తన కూతురు కన్నా ఎక్కువగా తను నమ్మకంగా దేవుని దృష్టిలో ఉన్నాడు. కాబట్టి చివరికి మొర్దెకైకి వచ్చిన ఘనత ఏంటి తెలుసండి? హామాను ప్లేస్లో ఏ హామాన్ అయితే ప్రధానమంత్రిగా ఉన్నాడో అదే ప్లేస్లో ఈ మొర్దెకై ప్రధానమంత్రిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే రాజుగారి తర్వాత స్థానం ఎవరికి వచ్చింది? మొర్దెకైకి వచ్చేసింది. ఒకవేళ మరి మొర్దెకై అనుకుంటే నా కూతురు కాదు కదా ఈమె నేను ఎందుకు రాణిగా చెయ్యాలి అని తను అనుకున్నాడు అనుకోండి, ఎస్తేరుకి ఆ ఆధిక్యత దక్కదు, మొర్దెకైకి ఆధిక్యత దక్కదు. కాబట్టి మన ప్రేమ నిష్కపటంగా ఉండాలి. అంటే మన మనస్సులో కూడా ఎదుటివారి యొక్క మేలునే మనం కోరాలి, ఎదుటివారి యొక్క క్షేమాన్ని కోరాలి, కానీ ఎదుటివారి యొక్క కీడును మనం ఆశించకూడదు. అందుకే ప్రభువారు ఏం చెప్పారండి? మీకా గ్రంథంలో ఉంటుంది, ఎవరును తన సహోదరునకు కీడు చేయ తలంచకూడదు అని ఉంది. అలాగే దేవునికి అసహ్యమైన వాటిలో ఒకటేంటండి? కీడు చేయుటకు పరుగులెత్తు పాదములు. చూద్దామండి, సామెతలు 6వ అధ్యాయం 16వ వచనం. సామెతలు 6:16 అన్నీ వద్దండి, ఇందులో ఒక ప్రాముఖ్యమైన మాట మనం చూద్దాం. 18వ అధ్యాయంలో మనము చూస్తే, దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తు పాదములు. చాలండి, ఇక్కడ మనం చూస్తే యెహోవాకు అసహ్యమైనవి హేయమైన వాటిలో ఒకటి ఏంటండి? దుర్యోచన, రెండవది కీడు చేయుట. సో ఈ రెండు కూడా దేవుడు ద్వేషించే వాటిలో, దేవుడు అసహ్యించుకునే వాటిలో ప్రాముఖ్యమైనవి. సో మరి హామాను అలా చేసినప్పుడు హామాన్ని దేవుడు అసహ్యించుకున్నారంటారా? అసహ్యించుకున్నారు. అందుకే అతడు చేసిన ఉరుకొయ్యే తిరిగి అతని మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనము కీడు చేసేవారంగా ఉండకూడదు, కానీ మేలు చేసేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అందుకే సామెతలు 17:13లో కూడా ఒక మాట మనం చదువుకుందామండి. సామెతలు 17:13, మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు. సో మేలు చెయ్యాలి, మేలు చేయలేదు ఓకే, కానీ మేలుకు బదులు, అంటే ఒక వ్యక్తి నుంచి మనం మేలు పొందుకున్నాం, బట్ మనం కీడు చేస్తూ ఉంటే ఆ కీడు ఎలా వస్తుందంటండి? ఇంట నుండి తొలగిపోదు. అంటే ఇంటి వారందరికీ కీడు చుట్టుకుంటుంది అన్నమాట. అంటే హామాను చేసిన కీడు తనతోనే పోయిందండి, 10 మంది కుమారులు కూడా ఉరి తీయబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో మేలు చేసే వారంగా ఉన్నామా, కీడు చేసే వారంగా ఉన్నామా? మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ఎలాంటి వారు? అందుకే మనం చెప్పుకున్నాం, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవా కావా మనం పరీక్షించాలి. ఎందుకు పరీక్షించాలి? మనం చెప్పుకున్నాం, హామాన్ని ఎవరు రెచ్చగొట్టారండి? అక్కడ ఉన్న పని వాళ్ళు రెచ్చగొట్టారు. చూసావా ఆ మొర్దెకై, అందరూ నీకు దండం పెడుతున్నారు, కానీ ఈ మొర్దెకై నీకు దండం పెడతలేదు, వీడి సంగతి ఏంటో చూడు అనేసరికి ఆ హామానికి ఇంకా కోపం వచ్చేసింది. అలాగే మన చుట్టూ కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటున్నారా? వాళ్ళని మనం పరీక్షించాలి. అలాంటి వారి యొక్క మాటలు మన బుర్రకి ఎక్కించుకోకూడదు. కొంతమంది అంటూ ఉంటారు, అతను అలా అంటాడా, ఆమె అలా అంటదా, ఆమెను ఏంటో నువ్వు అడిగి, ఆమె సంగతి ఏంటో నువ్వు చూడు అని చెప్తూ ఉన్నప్పుడు మనం ఏమవ్వకూడదు? అలాంటి వాటికి ఏమాత్రం కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. అది నిజమో కాదో మనం తెలుసుకోవాలి. ఒకవేళ నిజమైనా కానీ మనం దాన్ని కేర్ చేయవలసిన అవసరము లేదు. కానీ తన కోపాన్ని పెంచుకోవడం వలన తన జీవితంలో ఏమైందండి?
మొర్దెకై మీద ద్వేషంతో ఉన్నాడు. ఆ ద్వేషాన్ని అక్కడున్న పనివాళ్ళు రెచ్చగొట్టారు. ఆ రెచ్చగొట్టిన దానికి అతను అనవసరమైన నిర్ణయాలు తీసుకున్నాడు. రెండవదిగా అతని జీవితంలో పతనానికి కారణమైంది ఎవరండి చెప్పాలి? భార్య కారణం అన్నమాట. అదొకసారి మళ్ళీ మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 5:14 ఏముందండి? అతని భార్య అయిన జెరూషను అతని స్నేహితులు. సో మన జీవితంలో మనల్ని బాగా ప్రభావితం చేసే, ఒక విశ్వాసిని బాగా ప్రభావితం చేసే వాళ్ళు ఎవరండి? భార్యనైతే భర్త, భర్తనైతే భార్య. రెండవది, అతన్ని బాగా ఒక విశ్వాసి జీవితాన్ని ప్రభావితం చేసే సెకండ్ కేటగిరీ ఎవరు ఉంటారు? స్నేహితులు అన్నమాట. అంటే మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామో వాళ్ళ యొక్క ఇంపాక్ట్, వాళ్ళ యొక్క ప్రభావం మన జీవితంలో చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క పనులు, వాళ్ళ క్రియలు, వాళ్ళ ఉద్దేశాలు మన మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో ఇతని మీద మొట్టమొదటగా ఆ పనివారి యొక్క మాట విన్నాడు. వాళ్ళ దానితో తను రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. రెండవదిగా అతని భార్య స్నేహితులు ఏం చేశారు? భార్య ఏం చేసిందండి? చెడ్డ సలహా ఇచ్చింది. అననీయ సప్పేరాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. భర్త ఏం చెప్తాడు? నేను ఇలా అబద్ధం చెప్తాను, నువ్వు కూడా అబద్ధం చెప్పు, ఓకే అనుకున్నారన్నమాట. అంటే మనం ఎవ్వరి ద్వారా కూడా ప్రభావితం అవ్వకూడదు. అంటే చెడ్డ వాటి విషయంలో. అందుకని నీ కౌగిటిలో పండుకొని దాన్ని ఎదుట ఏం చేయాలంట? నోటికి కాపు పెట్టు. అంటే ఎంత క్లోజ్గా ఉన్నా కానీ ఏం చేయాలట? మన లిమిట్స్లో. ఒక విశ్వాసి తను మెయింటైన్ చేయవలసిన లిమిట్ ఎప్పుడు కూడా మెయింటైన్ చేయాలి. దేవుని ఎదురుగుండా మనం దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి. కానీ దేవుని తర్వాతే భార్య అయినా, భర్త అయినా, బిడలైనా, స్నేహితులైనా. అందుకని మన హృదయం ఎవరితో రిలేట్ అయి ఉండాలండి? దేవునితోనే మన సంబంధం గట్టిగా ఉండాలన్నమాట. దేవుని నుంచి మనలను దూరం పెట్టేది ఏదైనా ఆ ఆలోచనను మనం ఖచ్చితంగా దాన్ని మనము ఖండించాలి. సో ఈవెన్ ఈ హామాను జెరూషాలా చెప్పినప్పుడు చేయకుండా ఉండుంటే, ఇది తప్పు అని ఖండించుంటే తన బిడ్డలందరూ బ్రతికేవారేమో, తను కూడా బ్రతికేవాడేమో. కాబట్టి మనం అంటే ఒక కీడు గురించి పరిగెత్తే పాదాలు. హామాను దేని గురించి పరిగెత్తాడండి? కీడు చేయడానికి పరుగులెత్తే పాదాలు. సో మన లైఫ్లో మనం మేలు చేసేవారంగా ఉంటున్నామా, కీడు చేసేవారంగా ఉంటున్నామా? మేలు చేసేవారైతే దేవుని సంబంధులు, కీడు చేసేవారైతే అపవాది సంబంధులు. మొర్దెకై నమ్మకంగా ఉన్నాడు కాబట్టి తన యొక్క జీవితంలో మేలు పొందాడు, ప్రధానమంత్రి అయ్యన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎస్తేరు యొక్క జీవితంలో ఏ విధంగా తనకి ఇచ్చిన బాధ్యత, దేవుడిచ్చిన కుమార్తె అనుకున్నాడు అన్నమాట. అంటే నా అన్నయ్య కుమార్తె అని అనుకోలేదు. అతను ఏమనుకున్నాడు? దేవుడు నాకు ఇచ్చిన కుమార్తె. అలాగే మన జీవితంలో కూడా మన చుట్టూ సహవాసములో మనమందరము ఎవరమండి? సహోదరులము, సహోదరులం. మనమందరము ఒకరికొకరం ఎవరమండి? దేవుడు మనకిచ్చిన బిడ్డలు. అందుకే యెషయా భక్తుడు అంటారు, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు. నా పిల్లలు అంటలే, ఏమంటున్నాడు? యెహోవా నాకిచ్చిన పిల్లలు. అలాగే మన జీవితంలో మన కడుపును పుట్టిన పిల్లలే కాదు, మన చుట్టూ ఉన్న ఆత్మ సంబంధికులు ఎవరండి? దేవుడు మనకిచ్చిన కుమారులు, కుమార్తెలు. మనమందరము ఒక తండ్రి బిడ్డలం. సో మరి ఈ పినతండ్రి బాధ్యత ఒక తండ్రి బాధ్యతలాగా నమ్మకంగా చేశాడు కాబట్టి మొర్దెకై జీవితంలో గొప్ప మేలు దేవుడు చేశారు. మరి తన కోసం ఉరికొయ్యి చేయించినట్టు మొర్దెకైకి తెలుసంటారా? తెలియదు కదా. కానీ మొర్దెకై చేసిన మేలు తన జీవితాన్ని కాపాడింది. కాబట్టి మన జీవితంలో కూడా మేలు చేసేవారుగా మనం ఉండాలి. కీడు చేస్తే మనం
ఎవరు తలస్తారో, అందుకే గుంటను తవ్వువాడే దానిలో పడును, కంచెను కొట్టువాన్ని ఏం చేస్తుందట, పాము కరుస్తుందట. సో ఎదుటివారి కంచెలోనికి మనం వెళ్ళి ఆ కంచెను కొడుతూ ఉంటే ఏమవుతుంది, అందులో ఉన్న పాము ఎవరు కొడతారో వాళ్ళని కరుస్తుంది. సో మరి కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తే పాదాలు మనకు ఉండకూడదు, మేలు చేసేవారంగా ఉండాలి. సహవాసంలో ఒకరినొకరం మనం మేలు చేసుకుంటూ ఆ శిరస్సైన క్రీస్తుతో మనం హత్తుకొని ఉండాలి. ప్రభు వట్టి కృపలు మనకు దయచేయునుగాక. ఆమేన్.